హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మన తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ రాసి మన తెలుగు రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే విధంగా అటెండర్ స్థాయి ఉద్యోగాలను నేషనల్ ఫర్టిలైజర్ సంస్థ నుంచి రిక్రూట్మెంట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఈ రిక్రూట్మెంట్కి మీరే అప్లికేషన్ చేసుకోండి. నా తరపున మన తెలుగు వాళ్ళకే అందులో ఉద్యోగం రావాలని నాకు ఒక సెల్ఫిష్నెస్ అయితే ఉంది. ఓకేనా? సో మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే 45,000 వరకు శాలరీ వస్తుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా. మీరు వీడియోని చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. లైక్తో పాటు వీలైతే షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ చాట్ కానీ పెట్టుకొని ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్స్ కూడా ఇచ్చాను. ఓకేనా? సో చాలా వరకు మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ చెప్తారు కానీ కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వరు. అంటే అప్లికేషన్లో కానీ జాబ్లు చూస్ చేసుకోవడంలో కానీ ప్రిపేర్ అవ్వడంలో కానీ చాలా తక్కువ మంది మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. మీకు ఫ్రీగా కెరియర్ గైడెన్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో. ఓకేనా? నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి జాబ్స్ అకాడమీ. మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఓకేనా? నేను ఫ్రీగా కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఇస్తాను. 1 or 2 అవర్స్లో ఖచ్చితంగా రిప్లై ఉంటుంది, లేదా 24 అవర్స్లో మీ మెసేజ్కి కన్ఫామ్గా రిప్లై ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన మనకు కార్పొరేట్ ఆఫీస్ అనేది నోయిడాలో ఉంటుంది. కానీ ప్రజెంట్ వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో ఉన్న ప్లాంట్లో రిక్రూట్ చేస్తున్నారు. రామగుండం ప్లాంట్ తెలంగాణలో రిక్రూట్ చేస్తున్నారు. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ నుంచి ఈ రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఇది మనకు జాయింట్ వెంచర్ ఆఫ్, అంటే ఓకేనా, నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ సంబంధించిన జాయింట్ వెంచర్. ఓకేనా? ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి అండ్ నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ సంబంధించిన జాయింట్ వెంచర్. దాంతోపాటు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన జాయింట్ వెంచర్. ఒక మినీ రత్న, మెగా రత్న కంపెనీస్, నవరత్న కంపెనీస్ అంటారు సారా, అలాంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ వచ్చే ప్లేస్ వచ్చేసరికి మనకు పెద్దపల్లి అండ్ తెలంగాణలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్లో రిక్రూట్ చేసిన ఉద్యోగాలు నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. ఓకేనా? అటెండర్ స్థాయి ఉద్యోగాలు. సో చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఈజీగా ఉద్యోగం వస్తుంది. కొంచెం కష్టపడితే జాబ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్కి సంబంధించిన ఉద్యోగాలు ఫిట్టర్ ట్రేడ్లో కానీ, డీజిల్ మెకానిక్లో కానీ, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫిట్టర్లో 10, డీజిల్ మెకానిక్లో 3 అండ్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి 2. ఓకేనా? 15 వేకెన్సీస్ ఇచ్చారండి. ఓకేనా? 15 వేకెన్సీస్తో ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఏంటన్నా మాకు ఈ క్వాలిఫికేషన్ లేవు అంటే, మీ క్వాలిఫికేషన్ ఏంటనే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు నోటిఫికేషన్ రాగానే వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాను. సో ఈ రిక్రూట్మెంట్లో వచ్చే ఈ జాబ్లకు సంబంధించి ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్లో 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి, వదులుకోవద్దు. ఓకేనా? అటెండెంట్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రానిక్ మెకానిక్లో 4, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానిక్లో 5. టోటల్గా ఈ రిక్రూట్మెంట్లో మనకు రిక్రూట్ చేసిన ఉద్యోగాలు వచ్చేసరికి 39 ఉద్యోగాలు. వీటికి 10th పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే 2 తెలుగు రాష్ట్రాల ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో ప్రిపేర్ అవ్వండి. 100% ఈ ఉద్యోగాలు మన తెలుగు వాళ్ళకే రావాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో అట్లీస్ట్ మనం ఇక్కడైనా జాబ్ సాధించే విధంగా కష్టపడండి. ఓకేనా? ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే బేసిక్ పే 21,500తో స్టార్ట్ అయ్యి మీకు 45,000 వరకు అన్ని పర్క్స్, అలవెన్సెస్, బేసిక్ పే అన్ని కలుపుకొని మీకు 45,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఉండవలసిన ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల ఓసీ క్యాండిడేట్స్, 33 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్, 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ సంబంధించి 10వ తరగతితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ డీజిల్ మెకానిక్, ఐటీఐ ఎలక్ట్రీషియన్,
ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్స్ ఇలా చేసి ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 60% ఆఫ్ ద మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% ఆఫ్ ద మార్క్స్తోని మీరు ఐటీఐ అండ్ 10th క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ మనకు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది. ఉంటే రామగుండంలోనే కండక్ట్ చేస్తారు. రామగుండంలో కండక్ట్ చేసేసి మనకు డైరెక్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసే ముందు మనకు కట్ ఆఫ్ డేట్, మినిమం క్వాలిఫికేషన్స్ అనేది 31st జనవరి 2024 లోపు కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐ సెకండ్ ఇయర్ చదువుతున్నామన్నా మేము ఎలిజిబుల్ అంటే మీరు నాట్ ఎలిజిబుల్. 31st జనవరి 2024 లోపు మీకు కంప్లీట్ చేసి ఉండాలి. మీ ఐటీఐని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 200 రూపీస్ ఆన్లైన్లో ఫీ పే చేయాలి. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 22, 2024 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి www.rfcl.co.in అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంటే కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఒకవేళ సెలెక్ట్ చేస్తేనేమో ట్రేడ్ టెస్ట్ సెలెక్ట్ చేస్తారు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది. వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కోల్కతా, కర్నూలు. ఓకేనా. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. సో మనకు తెలంగాణకు సంబంధించి వరంగల్ అండ్ హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మార్క్స్ అనేది సాధిస్తారో వాళ్ళనైతే డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎవరు కూడా వదులుకోవద్దు. ఒకవేళ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తే స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఆర్ఎఫ్సిఎల్ వెబ్సైట్లో అయితే ఇస్తారు. సో ఫైనల్ సెలక్షన్ అనేది అయితే సిబిటి నుంచి సెలెక్ట్ చేస్తారు, లేదా సిబిటి ప్లస్ స్కిల్ టెస్ట్ కంబైన్ నుంచి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ లింక్లో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మనకు అప్లై ఆన్లైన్కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని క్రియేట్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని మీరు వెరిఫై చేయగానే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ సెలెక్ట్ చేసుకోండి. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నారో దాని మీద లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ మీద క్లిక్ చేయగానే బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఐటీ ఎప్పుడు చేశారు, 10th ఎప్పుడు చేశారు, అండ్ మీరు లోకాలిటీ ఏంటి, పర్మనెంట్ అడ్రస్ ఏంటి, మీ ఫోటో, సిగ్నేచర్ ఇవి అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి 200 పేమెంట్ చేసినట్లయితే మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఆన్లైన్లో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.